దైవశక్తి. ఏంటండి? సమాధిలోకి ప్రవేశించిన దైవశక్తి. పాత నిబంధనలో దైవశక్తి పాత్రలోకి ప్రవేశించింది, మరి ఇప్పుడు సమాధిలోకి ప్రవేశించింది. ఇది చాలా అద్భుతం కదండి. మనం బైబిల్ గ్రంథంలో ఒక పుట్టుగుడ్డు వారిని చూస్తాం. అయితే ఆ పుట్టుగుడ్డు వారికి వెలుగును చూసే అదృష్టాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే చీకటిలో అంధకారంలో ఉన్న అతనికి వెలుగును చూసే అదృష్టాన్ని ఇచ్చాడు. అంటే ఆయన మనకు వెలుగై ఉన్నాడని నిరూపించాడు. అవునా కాదా? రెండవదిగా ఆయన చనిపోయిన వానికి తిరిగి ప్రాణాన్ని ఇచ్చాడు. అంటే నరులకు తానే జీవాన్ని ఇచ్చాడు. మొదటిగా వెలుగునిచ్చాడు, రెండవదిగా జీవాన్ని ఇచ్చాడు. సరే, మనం చదువుకున్న పాఠ్యభాగాన్ని గమనించినట్లయితే బేతనియా గ్రామం యేసుక్రీస్తు ప్రభువారు తరచుగా వెళ్ళే గ్రామం. ఆ గ్రామంలో తల్లిదండ్రులు లేని బిడ్డలు 3 ఉన్నారు. వారెవరు? మార్తా, మరియా, లాజరు. వీరిలో ఒకరు ఆతిథ్యం సిద్ధం చేసేవారైతే మరొకరు సామాగ్రిని సిద్ధం చేసేవారు.